హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఇవాళైతే మీకు నేను గోంగూర మఖానా కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు మఖానాస్ మోల్స్‌లోని, షాప్స్‌లో దొరుకుతున్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి గానీ, బటర్ గానీ, ఆయిల్ గానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని మఖానా వేగించుకొని ప్లేట్‌లో తీసి చల్లారబెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్‌లో బాగా శుభ్రంగా కడిగిన గోంగూరని ఒకసారి వేగించుకున్నాక చల్లారాక మిక్సీ చేసి పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం వేగించుకున్నాక ఉల్లిపాయలు, టమాటా పళ్ళు వేసుకున్నాక ఇందాక మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, గోంగూర మిశ్రమాన్ని వేసుకొని దానికి సరిపడినంత వాటర్ వేసి పసుపు, ఉప్పు, గరం మసాలా వేయించుకోండి. కారం కావాలంటే స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి. బాగా ఉడుకుతుండగా మనం ఇందాక వేగించి ఉంచుకున్న మక్కానాన్ని అందులో వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అందులో ఉడుకుతుండగా ఉంచుకుంటే తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. మక్కానా కర్రీ చాలా ఈజీగా ఉంటది. చపాతీస్‌లోకి అయితే చాలా బావుంటది. నేనైతే రైస్‌లోకి చేసుకున్నాను. చాలా పుల్లగా చాలా బావుంది. టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.